చిట్టినమ్మ ఏమైందిరా? పీపీటీ చేద్దామని 2 అవర్స్ ట్రై చేస్తున్నా. ఎంత ట్రై చేసినా కానీ ఏ ఫోటో వాడాలి, ఏ స్టైల్ వాడాలి, ఏ కలర్ వాడాలి, ఏ బ్యాక్గ్రౌండ్ వాడాలి అస్సలు అర్థం కావట్లేదు. అంతేగా, అది ఒకసారి దీనికోసం మనం నాప్కిన్ అనే ఒక ఏ టూల్ని వాడుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో గెట్ నాప్కిన్ ఫ్రీ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయగానే దాని యొక్క నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్ లో న్యూ నాప్కిన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ మీరు కనుక టెక్స్ట్ నుంచి మీ స్లైడ్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా ఈ బ్లాంక్ అనే దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే టెక్స్ట్ తో స్లైడ్ చేయాలనుకుంటున్నారో సింపుల్ గా ఆ టెక్స్ట్ ని ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ దాని పక్కనే జనరేట్ విజువల్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక స్లైడ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఈ స్లైడ్ అనేది డిఫరెంట్ సింబల్స్ తో, డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ షేప్స్ తో వస్తుంది. అండ్ ఇక్కడ ఒకటే కాదు, చాలా టైప్స్ ఉంటాయి. సో ఇది కాకుండా ఇంకా మీరు అలా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ ఉంటే చాలా సింబల్స్ కనిపిస్తుంటాయి, చాలా డిజైన్స్ కనిపిస్తుంటాయి. సో ఇందులో మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏది కావాలో చేంజ్ చేసుకోవచ్చు. లైక్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, షేప్స్ చేంజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఫార్మాట్, సింబల్స్ ఏదైనా సరే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 4 ఫార్మాట్స్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు టోటల్. ఒకవేళ మీరు కనుక పీపీటీ ఆప్షన్ తో డౌన్లోడ్ చేసుకుంటే ఇది డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా పీపీటీకి రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. సో అలా రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మనకి ఏదైనా ఇక్కడ నచ్చకపోతే దాన్ని సింపుల్ గా రిప్లేస్ చేసుకోవచ్చు. అది సింబల్ కానివ్వండి, కలర్, ఫాంట్, టెక్స్ట్ ఇంక ఏదైనా సరే ఈజీగా మనకు కావాల్సినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ పీపీటీస్ ని జస్ట్ 2 minutes లో రెడీ చేసుకోవచ్చు. అది సరే, మరి లింక్ ఎట్లా ఇంతకి? కామెంట్ సెక్షన్ లో లింక్ అని టైప్ చేయి, డైరెక్ట్ నేనే నీకు లింక్ డిఎం చేస్తా.